హలో గైస్, యూట్యూబ్ ప్రేక్షకులకు సబ్స్క్రైబర్లకు నాది ఒక ముఖ్యమైన సందేశం వినిపించబోతున్నాను. మీరు చాలా మటుకు యూట్యూబ్లో చాలామంది ఛానల్స్ ఓపెన్ చేసి వాళ్ళు చెప్పడం అంటూ జరుగుతుంది. అది నిజమా అబద్ధమా, అది రైటా రాంగా, జెన్యున్ వార్త లేకపోతే ఫేక్ వార్త మనకు అర్థం కాదు. మనము అది చూసి వెంటనే మనం ఓపెన్ చేసి అందులో విషయాన్ని మనము తెలుసుకోవడం అంటూ జరుగుతుంది. దానికి థంబ్నెయిల్ ఇంకొక రకంగా ఉంటుంది, ఆ ఓపెన్ చేసి వీడియో చూస్తే మరో రకంగా ఉంటుంది. అది వార్త నిజమైన వార్త అబద్ధమైన వార్త, ఇది న్యూస్ కరెక్ట్ అయినదేనా లేకుంటే కావాలని క్రియేట్ చేస్తున్నారా, ఇంకొకరి పతనానికి దీన్ని న్యూస్గా వాడుతూ ప్రజల్లో తప్పుడు విషయాన్ని తప్పుడు సందేశాన్ని ప్రజల మధ్యలకు తోస్తూ వాళ్ళు అనుకున్నది ఒక విధంగా ఉంటే వీళ్ళు చెప్పేది ఇంకొక విధంగా ఉంటుంది. ఇలా చేయడం అంటూ జరుగుతుంది. మీరు దయచేసి జెన్యున్గా చెప్పే వాళ్ళ వీడియోలు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కోకొల్లో యూట్యూబ్లో ఇప్పుడు ఎప్పుడు పడితే వాడే వీడియోలు అంటూ చేయడం జరుగుతుంది. అది నిజమైన వార్త అబద్ధమైన వార్త అనేది తెలియకుండానే చేస్తూ ఉంటారు. చేస్తే పర్లేదు, చేయనీయండి, అది కాదు చెప్పే సమస్య. కానీ ఎప్పుడైతే మనము ఒక అబద్ధాన్ని నిజమని ప్రూవ్ చేస్తూ ప్రజల మధ్యలో తీసుకుపోవడం వల్ల అదే నిజము, ఆ అబద్ధం సైతం నిజమని ప్రజలు నమ్ముకొని వాళ్ళు తప్పుడు మార్గంలో ప్రయాణించడానికి ఈ వార్త వాళ్ళకు చేరడం వల్ల వాళ్ళు తప్పుడు మార్గంలో నడవడం అంటూ జరుగుతుంది. ఇది సమాజానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. ఇది ఎన్నికలైనా కానీ, ఓటర్లైనా కానీ, ఏ పార్టీ లీడర్ అయినా కానీ, ఎవడైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ ఒక తప్పుడు ఫేక్ న్యూస్ను యూట్యూబ్లో క్రియేట్ చేస్తూ ప్రజల మధ్యలో తప్పుడు మార్గంగా తప్పుడు విషయాన్ని ప్రజల మధ్యకి తీసుకొస్తే చెప్పుతోని కొట్టినట్లే అని అందరికీ చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది నిజమైతే నిజంగా నిజాయితీగా నిజమైన వార్తను మాత్రమే ప్రజల మధ్యకి తీసుకురావాలి. అడ్డదిడ్డంగా అక్రమంగా వాడిది చేసిండు వీడు అది చేసిండు, వాడి మీద వీని మీద వాడు చేసింది కరెక్ట్ వీడు చేసింది కరెక్ట్ అని వానికి చెప్పుడు, వాడు వీనికి చెప్పుడు, ఆ పార్టీని ముద్దాడు ఈ పార్టీని నాకడం, ఈ అన్ని గలీజైన చెత్త వ్యవహారాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ప్రజలను వాళ్ళ మతిని మొత్తం చెడగొడుతూ ఇలా పబ్బం గడుపుకోవడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఓకే.